శాసన మండలిలో చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామిని అవమానించారంటూ టీడీపీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ మొండితో అరుణ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. ఈరోజు మీరు అవమానించారు వెంకటేశ్వర స్వామిని అని టీడీపీ వాళ్ళందరూ అంటున్నారు. దీని గురించి ఏమంటారు? వెంకటేశ్వర స్వామి పటాలతోటి శాసన మండలికి వెళ్ళి శాసన మండలిలో స్వామివారి పటాలను చూపించి, స్వామి వాళ్ళకి బుద్ధి లేదు, బుద్ధి ప్రసాదించండి, వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ ప్రోత్సాహం కోసం మీ పేరు వాడుకుంటున్నారు స్వామి, తగిన బుద్ధి చెప్పండి, వాళ్ళ మనసు మార్చండి అని చెప్పి వెంకటేశ్వర స్వామివారి ఫోటో తీసుకెళ్ళాం. నేను అడుగుతున్నా, స్వామివారి ఫోటో మేము తీసుకెళ్ళకూడదా? స్వామి మా స్వామి కాదా? సభలో తీసుకురాకూడదు అంటున్నారు. మీ ఒక్కరు స్వామినా? సభలో చాలా తీసుకురాకూడదు. స్వామివారు సభలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. జగమంతా స్వామి. స్వామిని ఇక్కడ తీసుకురాకూడదని ఎక్కడ లేదు. స్వామిని తీసుకురావద్దని చెప్పడానికి వీళ్ళు ఎవరండి? స్వామివారు అండి, పెద్ద స్వామి అయినా. ఆ స్వామివారి ఫోటో తీసుకెళ్ళకూడదంటే నా జేబులో స్వామివారి ఫోటో ఉంటుంది, తీసుకెళ్ళకూడదంటే అవుతుందా? ఆ చిన్న ఫోటో కాస్త పెద్ద ఫోటో తీసుకెళ్తున్నా. ఇక రెండో క్లైమ్ ఏంటి? ఆ ఫోటో తీసుకెళ్ళినప్పుడు చెప్పులతో వెళ్ళారు అని చెప్తున్నారు. చెప్పులతో స్వామివారి ఫోటో క్యారీ చేశారు కాబట్టి వీళ్ళకి క్షమాపణ చెప్పాలంటున్నారు. సరే, చెప్పులతో స్వామివారి ఫోటో క్యారీ చేసినట్టే మేము క్షమాపణ చెప్తాం. కానీ దానికన్నా ముందు మరి దీన్నేమంటారు? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు దేవాలయమైన అసెంబ్లీ ఓపెనింగ్ టైంలో షూస్ వేసుకొని స్వామివారి పటం వేసుకొని స్వామివారికి దండ వేసి మరి స్వామివారిని అవమానించారే. ఈయన నిజమైన వెంకటేశ్వర స్వామి భక్తుడు? ఈయన చెప్పేది నేను వెంకటేశ్వర స్వామి వల్లే బతికానని చెప్పేది? ఈయన వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా సరే కనీసం తలనీళ్ళలో అర్పించని ఈయన భక్తుడు? మరి ఈయన గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు, స్వామివారిని అవమానించారు అని. ద హోల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా హిందాపూరు హెరిటేజ్ గురించి మాట్లాడుతుంటే చర్చకు అనుమతించట్లేదు కాబట్టి టాపిక్ని డైవర్ట్ చేయాలి, డైవర్ట్ పాలిటిక్స్లో తీసుకొచ్చి ఒకేసారి స్వామివారు వచ్చారు. గత 3 రోజుల నుంచి మేము ఇదే నిరసన చేస్తాం. మూడు రోజుల నుంచి ఏమీ లేదు. 4వ రోజు లోకేష్ గారు సభలోకి వచ్చారు కాబట్టి లోకేష్ గారు మా ప్రొటెస్ట్ చూడకూడదు కాబట్టి ఏదో విధంగా సభని వాయిదా వేసేయాలనే ఉద్దేశంతో ఈరోజు సడన్గా స్వామివారితో ఫోటోతో వచ్చారు, స్వామివారి ఫోటోతో వచ్చారు కాబట్టి స్వామివారిని అవమానించారు అని పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. 4 రోజుల నుంచి సభని అడ్డుకుంటూ మీకు అసలు దేవుడు అంటే భక్తి లేదు, అందుకే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దేవుడి మీద భక్తి ఉండబట్టే, మాకు రాజకీయంతో సంబంధం లేకుండా దేవుడి మీద ఉన్న భక్తితోటే దేవుడికి సప్లై చేసే లడ్డులో, దేవుడు తయారు చేసే లడ్డులో, ఆ సప్లై చేసే నెయ్యిలో ఎవరు పొరపాటు చేశారు, ఎవరు తప్పులు చేశారు తేల్చే వరకు సభ జరగదు అని మేము అంటుంటే, అది దేవుడి మీద భక్తి ఉన్నాడా, దేవుడి మీద భక్తి లేనట్ట? మాకు దేవుడు ఇంపార్టెంటా? దేవుడు ఇంపార్టెంట్ కదా. దేవుడే మాకు ప్రయారిటీ. దేవుడి గురించి ఎవరో కూడా భవిష్యత్తులో ఎవరో మాట్లాడకూడదు. దేవుడి గురించి లడ్డు విషయంలో ఎవరూ కూడా మాట్లాడకూడదు, ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి అని మేము అడుగుతుంటే ప్రతిసారి దేవుడిని తీసుకొస్తారు మీరు. ఎందుకు నిజంగా మీరు తప్పు చేయకపోతే ఎందుకు మీరు డిబేట్కి ఒప్పుకోరు? ఎందుకు చర్చకు ఒప్పుకోరు? నిజంగా కల్తీ నెయ్యిలో హెరిటేజ్ పాత్ర లేదు, హిందాపూర్ లేదని మీరు అంటుంటే మరి చర్చకి రావచ్చు కదా. ఎందుకు కావాలని ఆరోపణలు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, అసలు హెరిటేజ్ పాత్ర లేదంటున్నారు. సరే, మేము ఆరోపణలు చేస్తున్నాం, మరి ఆరోపణలు లేకపోతే నిరూపించండి, మరి ఆరోపణలు నిరూపించండి. మేము సభాసాక్షిగా క్షమాపణ కోరుతాం. మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఇదిగో ప్రూఫ్లు ఉన్నాయి, ఇదిగో మీరు ఇందులో కల్ప్రిట్స్ ఉన్నారు, మీరే మొత్తం అంతా కల్తీ నెయ్యికి బాధ్యత అంతా మీరే కల్తీ నెయ్యి తయారు చేశారు,
రూపాయల నుంచి 658 రూపాయల వరకు హిందాపూర్కి టెండర్ కట్టపెట్టింది మీరే. అసలు మీరేరా బాబు పాపం చేసింది అని మేము చెప్తుంటే ఆరోపణలు అని చెప్తే ఎట్లా? సో ఇది ఎక్కడ వాళ్ళు సభా వేదికగా దొరుకుతారని చెప్పి కేవలం తప్పించుకునే మార్గం చేస్తున్నారు తప్ప ఈరోజు పెట్టమని చెప్పండి. నిజంగా వీళ్ళకి అదే బుద్ధి ఉంటే మరి డిబేట్ పెట్టాలి కదా. డిబేట్ పెడితే ఒక రోజులోనే అయిపోయేది కదా. మేము అడిగింది ఒక డిబేటే కదా. పోనీ డిబేట్కి ఇప్పుడు పెట్టొద్దు, ఒక డేట్ చెప్పండి. 23వ తారీఖు, 25వ తారీఖు, 4వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు తప్పకుండా చర్చిద్దాం అని ఒక కమిట్మెంట్ ఇవ్వండి. అలా ఇవ్వకుండా మీరు కనీసం ఏం మాట్లాడకుండా మీరు అసలు డిబేట్ ఇవ్వద్దంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దాకా కల్తీ నెయ్యి గురించి ఎవరు మాట్లాడారు? మీరే కదా చెప్పింది. యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పింది మీరే కదా. అదే కెమికల్ ఉందని చెప్పింది, బాత్రూంలో కడిగే కెమికల్ ఉందని మీరు చెప్పింది మీరే కదా. మరి ఉంది అని అంటే దీన్ని ఎవరు చేశారు, ఎవరు సప్లై చేశారు, దీనికి బాధ్యులు ఎవరైనా తేవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఆ బాధ్యత ఉందంటే మనకి ప్రజాప్రతినిధులుగా ఒక మండలిలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎన్ని చేయకుండా మరి ఏం చేస్తున్నారు? సో బాధ్యత వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి. ఆ తప్పుని నిరూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు చెప్పులు వేసుకెళ్ళడమే కాకుండా పోడియం దగ్గర ప్లే కార్డ్స్, వెంకటేశ్వర స్వామి ప్లే కార్డ్స్ని పడేశారంట, అది ఎంతవరకు నిజమంట? వెంకటేశ్వర స్వామి ప్లే కార్డ్స్ని ఎవరు పడేయలేదండి. స్వామివారిని ఎవరో కూడా పడేయరు. బుద్ధున్నవాడు ఎవడో కూడా అలా మాట్లాడు. అదే చెప్తున్నాను కదా, చీప్ పాలిటిక్స్, రాజకీయం కోసం స్వామివారిని తీసుకొచ్చి స్వామివారితో మాట్లాడటం తప్ప అలా ఎవడో కూడా పడేయరు. ఎందుకు పడేస్తారు స్వామివారిని? ఎవడైనా బుద్ధున్నవాడు చేస్తాడా? పాపం కదా అది. అలా మాట్లాడటం కూడా పాపమే, అది కూడా చెప్తున్నాను. అలా మాట్లాడటం కూడా పాపమే. అంటే జగన్మోహన్ రెడ్డికి హిందువులు అంటే ఇష్టం లేదు, అందుకే హిందూ దేవుడిని ఇలా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందరికీ హిందువులకి క్షమాపణలు చెప్పానని టీడీపీ మంత్రులు అంటున్నారు. దీన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులంటే ద్వేషం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులని దూరం చేయాలి, ఇవన్నీ కూడా ఎంత చీప్గా ఉంటాయంటే మీరు చెప్పండి. నేను ఇంకో ఫోటో చూపించడం ఇదైంది. హిందువుల మీద భక్తి శ్రద్ధలతోటి పూజల్లో కానీ హిందూ మత ఆచారాలను కానీ సాంప్రదాయాలను కానీ గౌరవించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇదే తిరుపతి దేవస్థానం గురించి నాకన్నా బోళ్ళు మంది చెప్తారు. కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బోళ్ళు మంది చెప్తారు మనం ఏం చేసామన్నది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ హయాంలో కదా 143 దేవాలయాన్ని కూల్చేసింది. విజయవాడలో బోళ్ళు దేవాలయాన్ని కూల్చేసింది వీళ్ళ హయాంలోనే కదా. వీళ్ళు చెప్తూ ఉంటారు మళ్ళీ మేము హిందువులకు ప్రతినిధి అని చెప్తారు. ఆయనలో సిగ్గుండాలి. మరి బీజేపీ చెప్తుంది, బీజేపీ అప్పుడు ఉన్నప్పుడే కదా, బీజేపీ కదా గోల్ చేసింది, మొత్తం అన్నీ కూడా దేవాలయాలు కూల్చేస్తున్నారని చెప్పింది బీజేపీ కదా. మరి ఇప్పుడు గడగమని చెప్పండి పవన్ కళ్యాణ్ని. ఈరోజు లడ్డు మీద, కల్తీ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద హెరిటేజ్ ఉంది కదా, ఇప్పుడు గడగమని చెప్పండి మెట్లు పవన్ కళ్యాణ్ని. ఎందుకు గడగట్లేదు? అంటే ఒక మతాన్ని, ఒక రిలీజియన్ని, ఒక దేవుణ్ణి వాళ్ళ రాజకీయాల కోసం వాడుకునే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకట్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.